హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లలిత వ్లాగ్స్. ఈరోజైతే నేను బెండకాయ గ్రేవీ చేస్తున్నాను. మనకి రోటీలోకి రైస్లోకి చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి. మనకి బెండకాయ తీసుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. వెరీ హెల్దీ రెసిపీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడైతే నేను స్టవ్ ఆన్ చేశాను. ప్యాన్ పెట్టి 6 స్పూన్స్ ఆయిల్ అయితే వేసాను. మనం బెండకాయల్ని బాగా కడిగి తడి లేకుండా తుడవాలి. తడి లేకుండా తుడిసి కొన్ని ఆరబెట్టినా పర్వాలేదు. అవి ముక్కలు కట్ చేసుకోవాలి, తడి ఉండకూడదు. సో ఇప్పుడు ఆ ముక్కలు నేను ఆయిల్లోనైతే ఫ్రై చేస్తున్నాను. ఇలా మనం బెండకాయల్ని ఫ్రై చేయడం వల్ల దాంట్లో ఉన్న జిగురు అనేది ఉండదు. సో మనకి గ్రేవీ అయితే పర్ఫెక్ట్గా వస్తుంది. బెండకాయలు అయితే బాగా వేగాయి. సో ఇప్పుడైతే నేను వాటిని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. మనం 70% అయితే బాగా వేయించాము బెండకాయల్ని. ఒక 3 ఉల్లిపాయల్ని, పెద్ద ఉల్లిపాయల్ని ముక్కలుగా కట్ చేసి 1 కప్ తీసుకున్నాను. పచ్చిమిర్చి ఒక 3 తీసుకున్నాను, సన్నగా కట్ చేసినవి. వాటిని ఇప్పుడు మనం ఫ్రై చేసుకుంటున్నాము. బాగా నూనెలో బాగా మగ్గించాలి. అదే ఆయిల్ అయితే మనం యూస్ చేసాము. ఉల్లిపాయలు అయితే బాగా మగ్గాయి. సో ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టీ స్పూన్ వేస్తున్నాను. ఓన్లీ 1/2 టీ స్పూన్ వేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్. అది పచ్చి వాసన పోయేంత వరకు మనం దాన్ని వేయించాలి. చిటికెడు పసుపు వేస్తున్నాను. కారం 1/2 టీ స్పూన్ వేస్తున్నాను. మనం 300 గ్రామ్స్ తీసుకున్నాం కదా బెండకాయలు. సో నేను కారం కూడా 1/2 టీ స్పూన్ వేసాను. నేను ఇంట్లో తయారు చేసిన కారాన్ని వాడాను. పొడి కారం వాడేవాళ్ళు ధనియా పౌడర్, జీలకర్ర పౌడర్ వేసుకోవాలి. లేదంటే కూర టేస్ట్ అనేది ఉండదు. మనం ఇంట్లో తయారు చేసిన కారాన్ని వాడాం కాబట్టి కూర టేస్ట్ అనేది వస్తుంది. నేను 1/2 టీ స్పూను గరం మసాలా వేసాను. 1/2 టీ స్పూన్ మాత్రమే వేసాను గరం మసాలా. మనం దాన్ని ఇప్పుడైతే బాగా కలుపుతున్నాము. టమాటీని నేను ఒక 2 టమాటోస్ తీసుకొని మిక్సీ పెట్టాను. ఆ ప్యూరీని అయితే ఇప్పుడు నేనైతే యాడ్ చేశాను ఇందులో. ఇప్పుడు ఆ గ్రేవీని అయితే బాగా మిక్స్ చేస్తున్నాం. మనం బాగా కలుపుతున్నాము. సో దాన్ని అయితే మనం ఒక 5 మినిట్స్ అలాగా బాయిల్ చేద్దాము. మనం ముందుగా వేయించుకున్నాం కదా బెండకాయలు, వాటిని అయితే ఇప్పుడు యాడ్ చేయాలి. యాడ్ చేసి బాగా కలిపి ఒక 3 మినిట్స్ అయితే మనం బాగా కలుపుదాము. ఇప్పుడైతే బాగా బాయిల్ అయింది కదా. ఇప్పుడు మనం 1/2 గ్లాస్ వాటర్ అయితే వేస్తున్నాము. వాటర్ వేసి బాగా కలిపాము. సో ఇప్పుడైతే నేను సాల్ట్ కూడా వేస్తున్నాను. సాల్ట్ వేసి ఒకసారి కలిపేసి మనం మూత పెట్టి ఒక 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేయాలి. బెండకాయ గ్రేవీ అయితే మనకి బాగా బాయిల్ అయింది. మళ్ళీ మనం మూత తీసాం కదా, ఒకసారి కలిపేసి మళ్ళీ మూత పెట్టేద్దాము, ఎందుకంటే అడుగంటుతుంది కదా. సో నేను మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేస్తున్నాను. ఇప్పుడు మూత పెట్టేసాము. సో ఇప్పుడు ఆఫ్టర్ 15 మినిట్స్ తర్వాత చూస్తున్నాము. మనం ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఇలా ఉంచి కొత్తిమీర అయితే యాడ్ చేద్దాం. బాగా దగ్గరైంది. ఇప్పుడైతే నేను కట్ చేసిన కొత్తిమీరని కూడా యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాము. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.